దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఆరోగ్యము, బలము, శక్తి, ఆయుష్ కూడా మనలను వెంబడిస్తుంది. ఆశీర్వాదకరమైన మార్గము నుండి ఏమాత్రం మనం తొలగిపోము. ప్రపంచ దేశములోని ఒక్కో దేశంలో ఉన్న ప్రజలు ఒక్కో రకమైన ఆయుష్ కాలాన్ని కలిగి బ్రతుకుతూ ఉన్నారు. జపాన్ దేశంలో అయితే ఎక్కువ ఆయుష్ కాలాన్ని కలిగి, ఎక్కువ బలాన్ని కలిగి వారు జీవిస్తూ ఉన్నారు. వారికి ఆయుష్ కాలం ఎక్కువ. ఇంకా కొన్ని చిన్న చిన్న దేశాలను మనం చూస్తున్నప్పుడు వారు కేవలం 40 నుండి 50 సంవత్సరాల వరకు జీవిస్తూ ఉన్నారు. ఆ తర్వాత అంతా సహజమే. ఆ తర్వాత మరణ వయసు అని అంటున్నారు. అంతేకాకుండా మన ఇండియా వచ్చేసరికి చూడండి, యవ్వన ప్రాయంలోనే చనిపోతున్నట్లు అనేక సర్వేలు, అనేక రకాలైన అధ్యయనాల్లో తేల్చి చెప్పినటువంటి నిజము. యవ్వన ప్రాయములోనే ఎంతో బ్రతకాల్సినటువంటి యవ్వనస్తులు, ఎంతో అనుభవించాల్సిన వాళ్ళు చాలా తక్కువ టైంలో, చాలా కొంచెం ఏజ్లోనే, చిన్న ప్రాయంలోనే మరణించటానికి కారణమేమి? అసలు ఆయుష్ కాలాన్ని గురించి భూమి మీద ఎవరు మనసున పెట్టుకొని దేవుని దృష్టికి జాగ్రత్తగా నడుచుకుంటున్నారు, దేవుడు గమనిస్తున్నారని జాగ్రత్తగా నడుచుకుంటున్నారు? బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, మానవుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలని. ఈ రోజుల్లో ఏజ్ గ్రేస్ఫుల్గా అవ్వాలి ఏజ్, కానీ గ్రేస్ఫుల్గా అది ఎవరికి అవుతుంది? దేవుని సన్నిధిలో నడుస్తూ సంచరించి భక్తితో జీవించే వారికి ఆ గ్రేస్ఫుల్ ఏజ్ ఉంటుంది. దేవుడిస్తున్న ఆయుష్ కాలాన్ని చక్కగా వినియోగించుకోవాలి. అప్పుడే దేవుడు ఆ వ్యక్తులను బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. తన రాజ్యంలో వారికి చోటును కూడా ఇస్తారు. పరలోక రాజ్యానికి స్వతంత్రుల్ని చేస్తాడు. అయితే ఏజ్ గురించి ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే, వయసు ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు ఏమీ అర్థం కాదు కొంతమందికి. వయసు పైబడగా చేతగాని పరిస్థితి వస్తుంది చూడండి. అప్పుడు ఎవరూ తమ దగ్గర ఉండరు చూడండి. అప్పుడు ఏజ్ గురించి ఆలోచిస్తూ భయపడుతా, కలవరపడతా ఉంటారు. అయితే ఏజ్ గురించి దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అసలు ఆ సందర్భాన్ని ఏమని మనకు తెలియజేస్తోంది, మనం ఎలా ఉండాలని మనకు ప్రేరేపిస్తోంది. ఈరోజు నూతన కృపలో ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్. బైబిల్లో చూద్దాం, సామెతలు 10వ అధ్యాయం 27వ వచనంలో ఎందుకు అసలు యవ్వన ప్రాయంలోనే మరణించడానికి కారణం ఏంటి? ఇక్కడ రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. దేవునికి భయపడి, దేవుని యొక్క సిద్ధాంతాలలో, దేవుని మార్గాలలో నీతి, న్యాయ, యథార్థత, భక్తి కలిగి నడిచే వారి జీవితాలు చాలా గ్రేస్ఫుల్గా ముందుకెళ్తాయి. కానీ ఎవరికి ఏజ్ తగ్గుతుంది, ఆయుష్ తగ్గుతుంది అనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. కానీ దేవుని యందు భయభక్తులు లేకపోతే మరణానికి కూడా కారణమే. ఆమేన్. ఆయుష్ను కరిగించే పవర్ దేనికి ఉంది అంటే పాపానికి ఉంది, అక్రమానికి ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ వచనంలో మనం చూస్తున్నట్లయితే, దేవునికి భయపడి మనం 80 సంవత్సరాలు బ్రతకొచ్చు, ఆపై ఇంకెంతైనా మనం బ్రతకొచ్చు. కానీ దేవునికి భయపడకుండగా, దేవుని విధులను పట్టించుకోకుండగా, నా ఇష్టం నువ్వెవరు చెప్పడానికి అనే విధానాల్లో నడిచినప్పుడు అడ్రస్ లేకుండా వాడు కొనిపోబడతాడని రాయబడింది. హల్లెలూయా. చూడండి, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు. ఆయనకి ఇప్పుడు 105 సంవత్సరాల వయస్సు. ఇప్పటికీ ఆయన అందరితో సంతోషంగా మాట్లాడతారు. గంటలు స్పెండ్ చేస్తాడు. ఎంతో ప్రార్థన చేస్తారు, ఎంతో సమయం వాక్యాన్ని చదువుతారు, రాస్తారు కూడా. ఆప్యాయంగా అందరితోనూ కలిసిమెలిసి ఉంటారు, బాగా మాట్లాడతారు. దేవునికి భయపడే వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తారు. దేవునికి భయపడుట అనగా
ఈ లోక సంబంధమైన పాపానికి దూరంగా జరిగి జీవించటమే. దేవునికి భయపడుట అనగా లంచము తీసుకొనకుండా, అబద్ధ ప్రమాణాలు చేయకుండా, ప్రక్కన కుటుంబాలను మోసగించి కూల్చకుండా, చేసిన అప్పును కట్టకుండా పారిపోయే తత్వము, లక్షణాలు కలిగి, దుర్మార్గంగా ఆలోచిస్తూ, స్వార్థపు మనస్సు, అబద్ధపు మనస్సు, అక్రమపు మనస్సు కలిగి ఎందరైతే ఉంటూ ఉంటారో వారికి ఆయుష్కాలం గ్యారంటీ ఉండదు. ఎందుకంటే వారి ఆయుష్కాలం కరిగిపోతుందట, వారి ఆయుష్కాలము తగ్గుతా వస్తుందట. స్తోత్రం కలుగును గాక. అందుకే భయము లేని వారిగా మనం ఉండకూడదు. భయం లేని వారు లోకంలో ఎలా ఉంటారో చూడండి. ఇష్టమైనది తింటూ ఉంటారు, ఇష్టమైనవన్నీ తాగుతూ ఉంటారు, రకరకాలుగా మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. శరీరం అంటే లెక్క ఉండదు, ఆయుష్కాలం అంటే లెక్క ఉండదు, దేవుడు అంటే ఒక లెక్క ఉండదు, తల్లిదండ్రులు అంటే ఇక గౌరవము ఉండదు, భక్తి ఉండదు, ప్రేమ ఉండదు. దేవుడిస్తున్న కాలాన్ని చాలా వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని నా ఇష్టము అని అంటూ ఉంటారు. కానీ ఈరోజు మీరు అలా ఉన్నప్పుడు మీ ఆయుష్కాలం తగ్గుతుంది, మీరు అడ్రస్ లేకుండా వెళతారు. కనుక అలా కాకుండా దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకొని దేవుని యందు భయభక్తి కలిగి దేవుని సన్నిధి ఆవరణాల్లో మీరు జీవిస్తే పచ్చని ఒలీవ మొక్కల వలె మీరు ఎదిగి ఫలిస్తారు. బైబిల్ గ్రంథంలో యోబును మనం చూసినప్పుడు భయానకమైన కష్టాలు అతన్ని చుట్టుముట్టాయి. అతడు సమస్తాన్ని, సర్వాన్ని కోల్పోయాడు. ఆ టైంలో కూడా దేవుని మాత్రం విడవకుండా అతడు ఉన్నాడు. భక్తిని ఏమాత్రం ద్వేషించలేదు, దేవుని ఏమాత్రం విడవలేదు. ఎందుకంటే కష్టస్థితి అతనికి తెలుసు. ఒకప్పుడు టాప్ రేంజ్లో దేవుడు తీసుకెళ్ళినప్పుడు అతనికి తెలుసు. అందరూ లేచి సలాం చేసినప్పుడు, నమస్తే చెప్పినప్పుడు అతడు హుందాగా వాటిని తీసుకున్నాడు. ఈరోజు అనేకులు దూషించినప్పుడు కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని అది కూడా తీసుకుంటున్నాడు. ఒకే మెయింటెనెన్స్, ఒకే రేంజ్లో అతడు వెళతా ఉన్నాడు. అందుకే అతన్ని నాశనం చేయాలని, భూమి మీద లేకుండా చేయాలని దుష్టుడైన అపవాది పన్నాగాలు పన్నినప్పుడు నిశ్చయంగా దేవుడండి అన్నిటి గుండా వారిని తీసుకొని వెళ్ళి అన్నిటిలో అధికమైన కృప దయచేసి అనేక సంవత్సరాలు భూమి మీద బ్రతకటానికి ఒక గ్రేస్ఫుల్ ఏజ్ యోబు కలిగి ఉన్నాడు. నీకు ఈరోజు కష్టములో ఉన్నావా, నష్టములో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, బాధలో ఉన్నావా, దేవుని కొరకు వాటిని కూడా అనుభవించు. ఘనతను మాత్రమే తీసుకొని ఈ కష్టాలు వద్దు, ఈ కన్నీళ్ళు వద్దు అంటే ఎలా? దేవుడు నీకు జీవితాన్ని నేర్పించాలనుకుంటున్నాడు, నిన్ను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. దేవునికి నువ్వు లోబడాల్సిందే. నిన్ను నడిపించే దేవుని సేవకులకు నువ్వు లోబడాల్సిందే. సంఘ క్రమాలకి, నియమాలకు లోబడాల్సిందే. వాక్య నిబంధనలకు మనం తల వంచాల్సిందే. అలా మనం భక్తితో దేవుణ్ణి గమనిస్తున్నాడు, నేను ఎక్కడున్న దేవుడు నన్ను చూస్తున్నాడు. యోసేపు మనసండి అది. పోతిఫర్ భార్య ఎంతో రకాలుగా అతన్ని ప్రేరేపించినప్పుడు, నా దేవుని ఎదుట ఈ దుష్కార్యాన్ని నేను ఎలా చేయగలను? నేను నా దేవుని సరౌండింగ్లో ఉన్నాను, నా దేవుని స్టాండర్డ్లో నేనున్నాను, నేను నాకుగా లేను అంటూ అతడు చెప్పిన మాటలు ఈరోజు యువతకు ఎంత స్ఫూర్తి. కనుక దేవుని బిడ్డ, నీ ఆయుష్కాలం అవ్వాలి, గ్రేస్ఫుల్గా అవ్వాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ప్రతి క్షణాన్ని మంచిగా వాడుకో. ప్రతి క్షణాన్ని దేవుడు నీకు దీవెనగా మారుస్తాడు. ఆమేన్. దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. దేవుని యందు భయం కలిగి దేవుడు గమనిస్తున్నారని ఆ మనస్తత్వముతో మనం ప్రతి కార్యాన్ని చేసి దేవుని సంతోషపరిచినప్పుడు దేవుడు మన పట్ల దయాళుడై మన ఆయుష్ను పెంచి మనలను దేశములో ఎంతో ఘనమైన స్థానములో నాటునుగాక. మహాపరిశుద్ధుడా తండ్రి, మీ నామానికి స్తోత్రం. ఎందరూ ఈరోజు వచనాలను వింటూ ఉన్నారో, అవును తండ్రి, యవనస్తులైన అనేక వారు ప్రభా తమ చిన్న ప్రాయములోనే మరణించుచున్నారు, కనబడకుండా వెళ్ళిపోతున్నారు. అయ్యా స్తోత్రం. దుష్టుడు వారిని చుట్టవేసి కాటు వేస్తూ ఉన్నాడు. దుష్టుడు వారిని దుష్టుని మూక వారిని అయ్యా ముట్టడి వేస్తోంది. అయితే ఈరోజు మీ వచనాల ద్వారా ప్రతి వారి ఏజ్ గ్రేస్ఫుల్గా మీ సన్నిధి ఆవరణములో ఉండేవారిగా, నియమ నిబంధనలు గైకొనేవారిగా, నిత్యము ప్రతి స్థలములో మిమ్మల్ని ఆరాధించి స్తుతించి మహిమపరిచేవారిగా. స్తోత్రం. ఇది నా జీవితం కాదు, నా దేవుడు నాలో జీవిస్తున్న జీవితం, దేవుని మహిమను ప్రతిబింబించే జీవితం ఇదని
ప్రతి వారు గుర్తెరగటానికి అట్టి ఆలోచనతో, అట్టి స్ఫూర్తితో, అట్టి కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ప్రయాణాలు, మార్గాల్లో తోడై ఉండండి పరిశుద్ధాత్ముడ. సంఘాలను, సేవలను, సేవకులను అభిషేకించండి. మరొక పర్యాయం నూతనమైన ప్రణాళికతో, నూతన త్రోవలలో నడిపించండి. క్రైస్తవ్యానికి విరోధంగా ఉన్న వ్యక్తులను దర్శించండి, ముట్టండి అయ్యా. వారి మనసులను మార్చండి నాయన. ఎందరు ఈ దినము వింటున్నారు, షేర్ చేస్తున్నారు, వీటిని ఫాలో అవుతున్నారు దేవా, మీ వచనాల్లో నడుస్తున్నారు, వారందరినీ కూడా యథార్థవంతులుగా తీర్చి వారి పట్ల మీ ఆశీర్వాదాలన్నీ మంజూరు చేయండి. మీ కార్యాలన్నీ కూడా వారి పట్ల కుమ్మరించమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా ఈరోజు దీవించబోతున్నాడు. ఆమేన్.